తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఈ నెల 20న జరగనున్న ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కేవలం ఒక స్థానమే దక్కనుండటంతో ఆ సీటు ఎవరికిస్తారన్న దానిపై చర్చ తీవ్రంగా సాగుతోంది. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునే వ్యూహంలో పార్టీ అధినేత కేసీఆర్ ఈసారి బీసీ లేదా ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది. ఇప్పటికే పలువురు నేతలు అరవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి అధినేతతో భేటీ అవుతున్నారు. ప్రధానంగా దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జోగు రాబన్న, బూడిద భిక్షమయ్య గౌడ్, మహమ్మద్ అలీ, సలీం తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీసీలకు న్యాయం చేయాలన్న నినాదంతో బీఆర్ఎస్ మద్దతు తెలుపుతున్న తరుణంలో బీసీ నేతకు టికెట్ ఇవ్వొచ్చనే ఊహాగానాలున్నాయి. దాసోజు శ్రవణ్ కు గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చినా అవకాశం రాలేదు. దీంతో ఈసారి ఆయనకు అవకాశం దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. జోగు రామన్న, బూడిద భిక్షమయ్య గౌడ్, విజీ గౌడ్, స్వామి గౌడ్ వంటి నేతలు కూడా ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రెండోసారి అవకాశం కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్లను కలిసి తన అభ్యర్థిత్వంపై చర్చించినట్లు సమాచారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్, రసమయి బాలకిషన్ ఎమ్మెల్సీ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. వీరు ఎవరైనా ఎంపికవుతారా లేదా పార్టీ ఈ వర్గాన్ని పక్కన పెడుతుందా అన్నది ఆసక్తి మారింది. మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, సీనియర్ నేత సలీం ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ స్థానాల్లో పైచేయి ఉండటంతో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా రెండో అభ్యర్థిని కూడా నిలిపే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రెండో స్థానాన్ని గెలుచుకునేంత బలం లేదు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేయవచ్చని సమాచారం. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలను పరీక్షించేందుకు విప్ జారీ చేసే యోచన కూడా ఉందని సమాచారం. ఇది ఉల్లంఘనకు గురైతే కోర్టులో అనర్హత అంశాన్ని మరోసారి ముందుకు తీసుకురావచ్చనే అంచనాలున్నాయి. ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకునేందుకు నేతలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. పార్టీ రాజకీయ సమీకరణాలను బట్టి టికెట్ ఎవరికి దక్కుతుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్. బీసీలకా, ఎస్సీలకా, ఎస్టీలకా లేక మైనారిటీలకా ఈసారి కేసీఆర్ ఎవరిని ఆశీర్వదిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.